తేజో అని చెప్పే ఇంద్రియాన్ని చక్షురింద్రియము అంటాం. జల విశేషాన్ని చెప్పేదాన్ని రసనేంద్రియము అంటాం. భూమి చెప్పేటువంటి దాన్ని ఘ్రాణేంద్రియము అంటాం. అయితే ఇంతే కాకుండా తన గుణాలతో పాటు తనకన్నా పూర్వమందున్న వాటి గుణాలు కూడా ఇందులో ఉంటాయి. నిన్న చెప్పుకున్నాం కదా, ఆకాశంలో శబ్దము, వాయువులో స్పర్శతో పాటు ఆకాశము యొక్క శబ్దం కూడా అందులో ఉంటుంది అని చెప్పాం కదా. అంటే ఆకాశంలో శబ్దం ఉంటే వాయువులో శబ్దము స్పర్శ ఉంటాయి. అగ్నిలో రూపంతో పాటు శబ్దము స్పర్శ ఉంటాయి. జలంలో రసంతో పాటు శబ్ద స్పర్శ రూప రసాలు ఉంటాయి. భూమిలో గంధంతో పాటు శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉంటాయి. ఇలా తన గుణంతో పాటు తనకు కారణమైన దాని గుణం, తనకంటే పూర్వమందున్న దాని గుణం కూడా ఇందులో మనకు వర్తిస్తాయి. అతః విశేషః భావానాం భూమావేవ ఉపలుచ్యతే. అన్నిటికంటే చివరిది భూమి కాబట్టి భూమిలో అన్నీ ఉంటాయి కదా, 5 ఉంటాయి కదా. శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రసం ఉంది, గంధం ఉంది, రూపం ఉంది. కాబట్టి అన్ని విశేషాలు భూమిలో ఉంటాయి. ఇవి మహత్తత్వము, అహంకారతత్వము, పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు ఇన్ని విడివిడిగా ఉండి కలవకుండా ఉండి ఎప్పుడు జగత్తును సృష్టించలేకపోయాయో వీటి కాలకర్మ గుణములను కలపటానికి పరమాత్మ ఇందులో ప్రవేశిస్తాడు. అలా ప్రవేశిస్తే అది ఒక అండములాగా అయిపోతుంది. ఆ అండాన్ని మనం బ్రహ్మ ఉంటాడు కాబట్టి ఏమంటాం? బ్రహ్మాండం. అందులో నుంచే విరాట్ పురుషుడు ఉదయిస్తాడు. ఇది దశోత్తరై క్రమవృద్ధై. ఈ బ్రహ్మాండము సప్తావరణలతో ఉంటుంది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మహత్తత్వము, అహంకారం అనేటువంటి 7 ఆవరణలతో ఉంటుంది. ఒక్కొక్క ఆవరణ తనకంటే ముందున్న ఆవరణ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇక్కడే అన్ని లోకములు ఈ బ్రహ్మాండంలోనే ఉంటాయి. అంటే బ్రహ్మాండంలో వేయించేసి ఉన్న పరమాత్మలో ఉంటాయి. ఇది హిరణ్మయ అండకోశం అంటాం. అందుకే స్వామిని హిరణ్య గర్భుడు అంటాడు. అందులో జలం ఉంటుంది, అందులో స్వామి పరుండి ఉంటాడు. ఇలాంటి స్వామిని ఆవేశించి ఈ పరమాత్మ ఈ అండమును భేదం భిన్నం చేశాడు. ఇలా భిన్నం చేస్తే మొదలు ముఖం ఏర్పడినది. మనం చెప్పుకున్నాం కదా, ఆ ముఖము నుండి వాణి, తరువాత నాసిక, అందులో నుంచి ప్రాణములు, అక్కడి నుంచే ఘ్రాణేంద్రియము, ఘ్రాణం నుంచి వాయువు, దాని నుంచి నేత్రములు, అందులో ఉండే ఇంద్రియం చక్షురింద్రియము, దానికి అధిపతి సూర్యుడు, ఆ సూర్యుని వలన కర్ణములు, అందులో ఉండే ఇంద్రియము శ్రోత్రము, అది అధిష్టాన దేవతలు దిక్కులు. ఇలా నిర్విభేద విరాజస్త్వక్, దీని తర్వాత త్వక్ అంటే చర్మము, రోమములు, శ్మశ్రులు, ఇలాంటి నరములు, అలాగే ఎముకలు, ఇవన్నీ ఓషధులు, ఇలా ఒక్కొక్కటి ఏర్పడ్డాయి. దాని నుంచే మనకు ప్రజా సృష్టికి కావలసినటువంటి శిశ్నం అనే అవయవము, దాని నుండి రేతస్సు, దాని నుండి జలము, దాని నుంచి గుదస్థానము, దాని నుంచి అపానవాయువు, అపానము నుంచి మృత్యువు, తరువాత హస్తములు, దీనికి కారణం బలం, అధిష్టాన దేవత ఇంద్రుడు, దాని తర్వాత పాదములు, దాని పని గతి, దాని దేవత సాక్షాత్తు విష్ణువు.
తరువాత నరములు ఏర్పడ్డాయి. దానిలో నుంచి లోహితం రక్తము ఆవిర్భవిస్తుంది. దాని నుంచి నదులు ఏర్పడ్డాయి. వాటి నుంచి ఉదరము అంటే కడుపు. ఉదరం పుట్టగానే ఇంకో 2 పుడతాయి. ఏంటది? ఆకలి, దప్పి అనే 2 పుట్టాయి. వాటితోటి సముద్రం ఏర్పడినది. దాని తర్వాత హృదయం ఏర్పడింది. హృదయం నుంచి మనస్సు, మనస్సు నుంచి చంద్రుడు ఏర్పడ్డాడు. దాని నుంచి బుద్ధి, దానికి అధిపతి వాగధిపతి, దాంతో అహంకారము, దానికి రుద్రుడు, దాని తర్వాత వచ్చేది చిత్తము, దాన్ని చైత్యుడు అంటాడు. ఇలా ఇన్ని ఆవిర్భవించినా ఇవన్నీ లేచినా ఈ పురుష ఆకారం లేవకుండా అయిందట. అంటే అన్ని భూతాలలో, అన్ని ఇంద్రియములలో, అందరూ అధిష్టాన దేవతలలో ఎవరెవరెవరు వచ్చినా వన్ని వాక్కులో ముఖానికి వచ్చి చేరింది. ఘ్రాణము నాసికంతో నాసికలో చేరింది. త్వక్కు ఓడదుల్లో చేరింది. ఇలా అన్ని చేరిన ఈ ఆకారం లేవలేదు. ఎప్పుడైతే ఇలా చేరలేదో అప్పుడు క్షేత్రజ్ఞ ప్రావిశతో ఆత్మ ఇందులో ప్రవేశిస్తే అప్పుడు ఆ విరాట్ పురుషుడు లేచాడు. యథా ప్రసుప్తం పురుషం ప్రాణేంద్రియ మనోధియ. పడుకొని ఉన్న పురుషుణ్ణి ప్రాణములు, ఇంద్రియములు, మనస్సు, ధీ ఇవన్నీ ఆత్మ లేకుండా ఉంటే పనిచేస్తాయండి. ఒక ఆకారం ఉంది, ప్రాణము ఉంది, ఇంద్రియములు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, ఒక్క ఆత్మ లేదు. ఏం చేద్దాం? ఇవన్నీ నిష్ఫలములు. కాబట్టి బుద్ధితోటి ఆత్మను ఇందులోకి తీసుకొని వస్తే పనిచేస్తాయి. ఇప్పుడు ఆ ఆత్మలో అదే బుద్ధితోటి పరమాత్మను చేరిస్తే నన్ను చేరుతావు. ఆత్మను చేరిస్తే నువ్వు పని చేస్తావు. ఆ ఆత్మలో నన్ను చేరిస్తే నువ్వు నా దగ్గరికి వస్తావు. ఇది మనకు తత్వముల యొక్క సంగ్రహమైనటువంటి జ్ఞానము అని చెప్తున్నాడు. అంటే మనకు తత్వ విజ్ఞానాన్ని చెప్పాడు. తరువాత సాంఖ్యం అంటాడు. బహుశా సమయం అయిపోయినట్టుంది. మధ్యాహ్నం మనం మళ్ళీ సాంఖ్య విజ్ఞానాన్ని తక్కిన అధ్యాయాలు ఎన్ని అవుతాయో అన్ని చెప్పుకొని రేపు దశమస్కందం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. अस्मत् गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण. तपोभूमि श्री बदरी क्षेत्र से आप सब जानते हैं हमारे श्री स्वामी जी महाराज बद्रिकाश्रम से अभी अभी एक अष्टाक्षरी महाक्रतु कोटि होम संपन्न करके यहाँ पधारे हैं. उसी बात की यहाँ शुरू में चर्चा की गई है. तपोभूमि श्री बदरी क्षेत्र से ज्ञान भूमि. बद्रीनाथ तपोभूमि है जहाँ भगवान स्वयं नर और नारायण का रूप लेकर गुरु और शिष्य बनकर तपस्या कर रहे हैं. तो ये ज्ञान की भूमि जहाँ सूत जी ने शौनकादि ऋषियों को ज्ञान प्रदान किया. तो ज्ञान भूमि श्री नैमिषवन परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण. परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण. बड़ी विचित्र बात है. सारे विश्व को ज्ञान देने वाले हमारे श्री स्वामी जी महाराज और इस ज्ञान भूमि में आकर स्वयं ज्ञान प्राप्त करने के लिए श्रोता के रूप में यहाँ विराजमान हैं. परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण. अति अद्भुत द्वितीय अष्टाक्षरी. आप सब जानते हैं
आज से 54 वर्ष पहले हमारे परम पूज्य बड़े जीयर स्वामी जी महाराज ने बद्रिकाश्रम में प्रथम बार अष्टाक्षरी महायज्ञ को संपादन किया था। तो 54 वर्ष बाद अभी हमारे चिन्ह जीयर स्वामी जी महाराज उसी प्रकार से अष्टाक्षरी महाक्रतु संपन्न करके यहाँ पधारे हैं। अत्यद्भुत द्वितीय, इसलिए द्वितीय, प्रथम बड़े स्वामी जी महाराज ने संपन्न कराए और द्वितीय यज्ञ अभी हाल ही में संपन्न हुआ। अति अद्भुत द्वितीय अष्टाक्षरी कोटि हवन क्रतु बदरी बन, पूर्ण हुआ सानंद सुचर्चा है व्यापक घर घर जन जन। पूर्ण हुआ सानंद, किसी प्रकार का विघ्न नहीं हुआ, बड़े आनंद के साथ में यज्ञ संपन्न हुआ। और यज्ञ के बाद में सुवृष्टि हुई, इतनी वृष्टि हुई बद्रीनाथ में कि वहां के लोग दंग रह गए। पूर्ण हुआ सानंद सुचर्चा है व्यापक घर घर जन जन। तपोभूमि श्री बदरी क्षेत्र से ज्ञान भूमि श्री नैमिषवन, परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। 10,000 से अधिक ते आए विश्व निवासी वैष्णव जन। यहाँ मैं देख रहा हूं कितने भक्त बद्रिकाश्रम से ही यहाँ आए हुए हैं। 10,000 हमारे वैष्णव, श्री वैष्णव भक्त लोग वहां एकत्रित हुए थे। कोई अमेरिका से, कोई ऑस्ट्रेलिया से, कोई इंग्लैंड से, हर देश से, विश्व के सभी प्रांत से, सभी क्षेत्र से, सभी देश से वहां पर भक्त एकत्रित हुए थे। ये यथार्थ बात है। 10,000 से अधिक थे आए विश्व निवासी वैष्णव जन, चकित बने बदरी के वासी। बद्रीनाथ के पुजारियों ने, पंडाओं ने और वहां वेद पाठ करने वाले वेद पाठियों ने, स्वयं धर्माधिकारी जी ने भी ये कहा कि बद्रीनाथ में इस प्रकार का आनंद अब तक नहीं हुआ था। बोलो बद्री विशाल भगवान की। ये हमारे पूज्य श्री के महान संकल्प का परिणाम था। 10,000 से अधिक थे आए विश्व निवासी वैष्णव जन, चकित बने बदरी के वासी। आनंद उमड़ पड़ा 10 दिन। 10 दिन तक आनंद उमड़ पड़ा बद्री में, जो जीवन में कभी भुलाया नहीं जा सकता। तपोभूमि श्री बदरी क्षेत्र से ज्ञान भूमि श्री नैमिषवन, परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। वहां विशेष कार्यक्रम था, वहां के निवासी भक्तों का सम्मान। सबको एक एक कंबल, धोती और बड़े जीयर स्वामी जी महाराज का चित्र अंकित एक प्लेट और साथ में संभावना भी सभी लोगों को वहां प्रदान किया गया। केवल 200-400 नहीं, 20,000 भक्तों को सम्मानित किया गया उस कार्यक्रम में। माना बामणी ग्राम निवासी, माना नाम का एक ग्राम है और बामणी एक ग्राम है जहां नरनारायण भगवान प्रकट हुए थे। पूरे गांव के लोगों का सम्मान हमारे पूज्य स्वामी जी महाराज ने वहां किया। माना बामणी ग्राम निवासी पंडा अर्चक भिक्षु तपस्वी, वहां रहने वाले पंडा, मंदिर के पुजारी और वहां के भिक्षुगण और वहां भगवत साधना करने वाले बड़े बड़े जटाधारी तपस्वी लोग भी आए थे, आप सबने देखा। माना बामणी ग्राम निवासी पंडा अर्चक भिक्षु तपस्वी व्यापारी गण। आश्चर्य की बात है, और संत लोग व्यापारियों से पैसा लिया करते हैं और हमारे स्वामी जी ऐसे हैं, व्यापारियों को भी देते हैं। वहां के व्यापारियों को भी एक दिन विशेष स्पेशल उन लोगों का भंडारा था उन लोगों के लिए। तो व्यापारी गण और उदासी हुआ उचित सबका सम्मान, परम पूज्य चिन्ह जीयर स्वामी
आकर कर रहे कथा श्रवण। तपोभूमि श्री बदरी क्षेत्र से ज्ञान भूमि श्री नैमिषवन परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। धूम मचा कर बदरी बन में बस कर सबके अंतर मन में। ऐसा धूम मचा, जब शोभा यात्रा निकली तो बद्रीनाथ के मार्ग में पैर रखने के लिए जगह नहीं मिली। इतना भीड़, पुलिस को लाठीचार्ज भी करना पड़ा, इतनी भीड़ हुई। आप सब जानते हैं, इनमें से मैं देख रहा हूं आप सब में लगभग 40% भक्त बद्रीनाथ से ही यहाँ आए हैं। धूम मचा कर बदरी बन में बस कर सबके अंतर मन में परमाचार्य की कीर्ति पताका फहरा आए निमिषारण्य। जीयर शताब्दी महोत्सव के उपलक्ष्य में एक महान कार्यक्रम, अपूर्व कार्यक्रम करके हमारे जीयर स्वामी जी महाराज इस नैमिषारण्य क्षेत्र में पधारे हैं। धूम मचा कर बदरी वन में बस कर सबके अंतर मन में परमाचार्य की कीर्ति पताका फहराए निमिषारण्य। परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। तपोभूमि श्री बदरी क्षेत्र से ज्ञान भूमि श्री नैमिषवन परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। इस नैमिषारण्य की कुछ विशेषता जो हमारे आचार्यगण पहले ही व्यक्त कर चुके हैं, उसी को इस बालक ने अपनी कलम से यहाँ उल्लेख किया है। वृक्ष रूप सब देव विराजत। यहाँ सभी देवता वृक्ष रूप से विराजमान है। भगवान के साथ साथ भगवान के गण, जैसे स्वामी जी महाराज के साथ हम लोग स्वामी जी के सेवक लोग गण है ना, ऐसे ही भगवान के साथ भी सारे सारे देवता 33 कोटि देवता इस नैमिषारण्य क्षेत्र में निवास करते हैं। वृक्ष रूप सब देव विराजत चक्र तीर्थ अति सुंदर भ्राजत। ऋषिगण मगन कथा सुनि निसी दिन। शास्त्रों की ऐसी मान्यता है कि इस नैमिषारण्य क्षेत्र में आज भी नित्य सत्संग होता है। 88,000 हमारे पूर्वज ऋषिगण आज भी यहाँ गुप्त रूप से विराजमान हैं और परम विरागी परम ज्ञानी सूत जी उनको नित्य कथा सुनाते हैं। यहाँ पर ऋषिगण मगन कथा सुनि निशिदिन अति पावन स्थल नैमिषवन परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। तपोभूमि श्री वदरी क्षेत्र से ज्ञान भूमि श्री नैमिषवन परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। मनहर हरि चर्चा अति सुंदर। श्रीमद् भागवत महापुराण से बढ़कर संसार में कोई सुंदर कथा नहीं हो सकती। तदेव रम्यम रुचिरम नवम नवम तदेव सस्वन्मनसो महोत्सवम तदेव शोकार्णव शोषणम नृणाम यदुत्तम श्लोक यशोनुगीयते। उत्तम श्लोक भगवान श्री हरि की चर्चा ही मनहर चर्चा है। तो मनहर हरि चर्चा अति सुंदर सुना रहे प्रसिद्ध विद्वत्वर। हमारे परम पूज्य कंदाल रामानुजाचार्य स्वामी जी को आप सब जानते हैं। भाग्यनगर में आपकी अच्छी कीर्ति है, सब कोई उनको जानते हैं, क्योंकि वो वर्षों से उस क्षेत्र में रह करके भगवत कथा रस पान करा रहे हैं। तो मनहर हरि चर्चा अति सुंदर सुना रहे प्रसिद्ध विद्वत्वर परम पवित्र वंश कंदालय रामानुजाचार्य
प्रतिदिन। परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। कथा श्रवण करा रहे हैं कंदाल रामानुजाचार्य स्वामी, जो विद्वत वरेण्य हैं, विद्वानों में सर्वश्रेष्ठ विद्वान हमारे आंध्र प्रदेश के। और कथा सुन रहे हैं यतिवर श्री जीयर स्वामी जी महाराज। विविध क्षेत्र के भक्त एकत्रित, देख लीजिए, हिमालय से लेकर के सागर तक के भक्त यहाँ पर है। हिमालय से नेपाल के बहुत से भक्त यहाँ आए हैं, लगभग शताधिक हो गए हैं आज तो। 20 भक्त तो हमारे कविराज स्वामी जी लेकर के आए हैं और पद्मधर स्वामी के साथ में 13-14, और इसी प्रकार कई दिन पहले से ही यहाँ पर लगभग 50 भक्त आ चुके हैं नेपाल के, तो लगभग 100 हो गए। तो हिमालय से लेकर के और सागर तक, समुद्र के किनार तक के आप लोग भक्त यहाँ पर एकत्रित हैं। विविध क्षेत्र के भक्त एकत्रित, सुनत कथा बनी शांत नियंत्रित। आप सब अनुशासन का पालन करते हुए शांत बनकर, इतनी गर्मी में भी उस गर्मी की पीड़ा को सहन करते हुए शांत बनकर आप सब कथा को सुन रहे हैं, कितने आनंद की बात है। 3 यतीन्द्र बने हैं श्रोता। एक यति जहां पर हो वो वैकुंठ बन जाता है, उसमें भी ये तो ऐसे भी भू वैकुंठ, और यहाँ एक के बजाय 3 यतीन्द्र। पूज्य जीयर स्वामी जी महाराज के शिष्य, उभय शिष्य श्री 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 व्रतधर रामानुज जीयर स्वामी जी महाराज, श्री 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 अहोबिल रामानुज जीयर स्वामी जी महाराज अपने आचार्य के साथ में श्रोता बनकर इस मंडप में, इस पवित्र ज्ञान भूमि में विराजमान है। ऐसा सुयोग कभी नहीं हो सकता, नहीं हो सकता। ये तो विचित्र संयोग है। विविध क्षेत्र के भक्त एकत्रित, सुनत कथा बनी शांत नियंत्रित। 3 यतीन्द्र बने हैं श्रोता, अनुपम अवसर मन भावन। परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। तपोभूमि श्री वदरी क्षेत्र से ज्ञान भूमि श्री नैमिषवन। परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। अलवर के फलहारी बाबा, देख लीजिए, डंडा वाले बाबा। वैसे बाबा का डंडा एक है, पर वो 3 डंडे से भी भारी है। हाँ, बड़ी विचित्र जादू है उसमें। बाबा जी को क्या मानेंगे लोग, उसी डंडे को मानते हैं। हमने जाकर के अलवर में देखा है प्रत्यक्ष इन आंखों से। हाँ, हमारे कौर सुरेंद्र प्रपन्नाचार्य स्वामी जी महाराज का राजस्थान क्षेत्र में विचित्र प्रभाव है, परंतु ऐसे प्रभावशाली व्यक्तित्व होते हुए भी हमारे स्वामी जी ने न जाने कैसा जादू इनके ऊपर डाल दिया। अलवर से दौड़ करके चले आए यहाँ नैमिषारण्य क्षेत्र में। अलवर के फलहारी बाबा आए लेकर लश्कर लावा। वो अकेले तो चलते नहीं है, पूरी गाड़ी भर के लाए हैं। गाड़ी में नहीं समाये तो 2-4 शिष्य कल परसों भी उनके आए यहाँ पर। यहाँ लक्ष्मी पूजा कर रहे थे बैठ करके वो शर्मा जी आदि। तो अलवर के फलहारी बाबा आए लेकर लश्कर लावा। मुक्ति क्षेत्र से भी हैं आए, मुक्ति क्षेत्र से भी हैं आए भक्त अनेकों आतुर बन। पूज्य श्री स्वामी जी महाराज के दर्शन के लिए आतुर बनते हुए मुक्ति क्षेत्र के निवासी अनेक भक्त यहाँ पर आतुर बनते हुए दौड़ते हुए आए हैं। कितने बड़े सौभाग्य की बात है। मुक्ति क्षेत्र से भी हैं आए भक्त अनेकों आतुर बन। परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। तपोभूमि श्री बदरी क्षेत्र से ज्ञान भूमि श्री नैमिषवन।
परम पूज्य चिन्ह जीयर स्वामी आकर कर रहे कथा श्रवण। तो ऐसा संयोग कैसे हुआ? भगवत कृपा ही मानना पड़ेगा। और भगवान अपनी कृपा आचार्य के माध्यम से समाज में प्रदान करते हैं। आचार्य कृपा से अति दुर्लभतर प्राप्त हुआ यह अवसर सुंदर। आचार्य कृपा से अति दुर्लभतर प्राप्त हुआ यह अवसर सुंदर। शरणागति आश्रम में फिर हम, हमारे स्वामी जी महाराज के प्रिय शिष्य व्रतधर रामानुज जी और स्वामी जी महाराज श्रीमन नारायण शरणागति आश्रम का निर्माण कर रहे हैं। तो इस बालक की अभिलाषा है अगला कार्यक्रम इसी प्रकार का उसी आश्रम में होगा। आप लोग करतल ध्वनि के साथ में इस बात का समर्थन करेंगे। मुझे विश्वास है लगभग 2 साल के अंदर हमारे व्रतधर स्वामी जी महाराज उस आश्रम को पूर्ण करेंगे और इसी प्रकार का आयोजन उस आश्रम में कराएंगे और उस आयोजन में आप हम सब एकत्रित हो